సైన్యమై అన్నావో చంద్రన్న గట్టి రెప్పలా మము కాచినవు మా ధైర్యం నీవన్నా మేము 6 కోట్ల మంది ఆంధ్రులం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో తెలుగు తల్లి మీద మట్టు పెట్టినవు నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో తెలుగోటి వెలుగు నీవు మా చంద్రన్నో మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నో అయ్యో అంటే నా స్పీచ్ చేయమంటాం. ఓకేనా? కర్నూలు పార్లమెంట్లో గణనీయమైన బీసీ జనాభా కలిగి ఉన్నది. ఆ బీసీ జనాభాలో ఉపకులమైనటువంటి ఈ కురబ కులాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క రుణాన్ని మేము ఏ విధంగా దింపుకోవాలనో, ఏ విధంగా నేను మాటలో వర్ణించాలనో నాకు అంతుపట్టడం లేదు వాస్తవంగా. కాబట్టి చాలా భావోద్వేగంతో మా కురబ కుల సోదరులు అయితేనేమి, ఈ బీసీ కులాలు అయితేనేమి సార్కి ఎంతో రుణపడి ఉన్నాము. ఈ విజయాన్ని కూడా సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకా క్వశ్చన్ లేదు సార్, నేను డైరెక్ట్ అంతా ఇచ్చుకుంటా పోను. అదే మీరు అడుగుతున్నాను, నేను నిలబడుతున్నాను. ముఖ్యంగా ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక విద్యావేత్తను అతి చిన్న వయసునటువంటి ఈ పంచలింగాల నాగరాజును కురబ కులాన్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను ఈ పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ఏం తెలియజేసుకుంటాను అంటే, వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ నేను ఎలక్ట్ అయిన మొదటి రోజు నుంచే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, మరియు సుంకేశ్వర డ్యామ్ కర్నూలు పట్టణ ప్రజల తాగునీరు సమస్యకు కంకణ వద్దునై నాకు ఇచ్చే ఈ చట్టసభల్లో ఈ 5 years పీరియడ్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి శక్తివంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నారా లోకేష్ సార్ యువగలం పాదయాత్రలో గట్టిగా హామీ ఇవ్వడం జరిగినది. మిషన్ రాయలసీమ అని చెప్పేసి ఒకటి సపరేట్గా తీసుకుంటామని చెప్పారు సార్ మాకు. అందులో భాగంగా మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా సార్కు పదే మన సమస్యలను సార్ దృష్టికి తీసుకుపోయి వీటన్నిటి పరిష్కారం కావడానికి కంకణబద్ధునై నేను పనిచేస్తానని చెప్పేసి ఈ కర్నూలు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కర్నూలు పార్లమెంటు అత్యధిక జనాభా కలిగింది కాబట్టి 20,16,000 గణనీయమైన ఓటర్ జనాభా కలిగింది కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ విలయతాండవం చేస్తున్నది. అందులో భాగంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ రావాలి, ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ, పత్తికొండకైతే జ్యూస్ ఫ్యాక్టరీ, అదే ఎమ్మెనూరుకి అయితే చేనేతలు ఎక్కువ ఉన్నారు, అక్కడ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, అదే ఆలూరు ప్రాంతంలో గాలిమరల ఫ్యాక్టరీలు అయితేనేమి, అదే జొన్నగిరి ప్రాంతంలో పాల సేకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాల డైరీ, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడైతే ఏ వెనువైతే ఆ పరిశ్రమలకు నిత్యం గంట కూడా వేచి చేయకుండా పోరాడతానని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.